ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ప్రియాత్మ బంధువులారా, సోదరీమణులారా, బాలబాలికలారా, ఈరోజు హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం నా దృష్టిలో ఇది హిందూ సమ్మేళనం కాబట్టి నేను శుభాలు సుమతి శతకాలు కాకుండా సూటిగా హిందుత్వం, హిందువుల యొక్క జీవన విధానము, ప్రస్తుత పరిస్థితి గురించి నేను కొద్దిసేపు ప్రయత్నం చేయడానికి ఈరోజు హిందువుల పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంతోమంది ప్రవచనకారులు రామాయణ మహాభారత ఇతిహాసాలు ఇట్లాంటివి ఎన్నో ఉన్నత విషయాలు మనకు బోధించినప్పటికీ కూడా అనంతమైన ఆదర్శం ఈ ఆర్యావర్తనంలో ఉంది మొదటి నుంచి కూడా. అయితే హిందువులకు మనకొక సహజమైన మనకంటూ ఒక గుణం ఉంది. అందరినీ ఆదరిస్తాము, అందరినీ చేరదీస్తాం, కానీ మనకంటూ కొన్ని గట్టి నిర్ణయాలు లేవు. ఎందుకంటే ఆది శంకరాచార్యులు వచ్చారు, అపారమైన మనకు అందించారు. రమణులు వచ్చారు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, వివేకానందుల వారు, రామకృష్ణుల వారు, ఇట్లా ఎంతోమంది మహాత్ములు అనంతమైన ఆదర్శాన్ని మనకిచ్చారు. కానీ ఈ ఆర్యావర్తనంలో, ఈ భారత భూమిలో ఉన్నంత ఇచ్చినటువంటి ఆదర్శం భూతద్దం పెట్టి మనం ఎతికిన ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా మనకు ఇంత ఆదర్శం కనిపించదు. కానీ ఇంత ఆదర్శవంతులమైన ఈ భూమిపైన వేల సంవత్సరాలుగా దాడి చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కడు ఇక్కడ జాడి ఎట్లా చేయగలిగినాడు? గజని వచ్చినాడు 17 సార్లు, ఓంకారేశ్వర్, సారనాథ్, కాశీ విశ్వనాథుడు ఇట్లాంటి ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేసి తీసుకెళ్ళడానికి ఒక్కసారికి సరిపోతే డబ్బు, ఆ ధనము, ఆ రత్నాలు, బంగారాన్ని 17 సార్లు వచ్చినాడు. అట్లాగే అక్బరు, బాబరు, హుమాయూన్ దగ్గర నుంచి నిజాం వరకు, పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఇంగ్లీష్ వారు. ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఈ ఆర్యావర్తనంలో, ఈ సనాతన భూమిలో పౌరుషవంతులైన వీరాది వీరులు, భాగవత యోధులు కొద్ది కాలం ఈ దేశం పైన తమ ఉనికి చేత వాళ్ళ దేశాన్ని, భరతమాతను ధన్యులు చేశారు. ఒక మహారాణా ప్రతాప్, వారి తండ్రి మహారాణా సాంగా, వారి తండ్రి మహారాణా కుంభ, 3 తరాలు రాజపుత్ర రాజులు ఈ దేశానికి ఒక గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా నిలబడ్డారు. వారి తదనంతరం అంటారు కదా, ఒక కుక్క తోకను పట్టుకొని మనం ఇట్లా ఉంచి పెడతాం కొద్ది రోజుసేపు, మళ్ళీ అది తిరిగి దాని యథాస్థానానికి పోతుంది. ఏమవుతుందంటే ఒక మహారాణా తర్వాత ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్, ఒక సంభాజీ మహారాజ్, నేటి సావర్కర్, తానాజీ,
సుభాష్ చంద్రబోస్ శాస్త్రిజీ, అల్లూరి సీతారామరాజు. భారతీయుల యొక్క మన స్వభావం ఎట్లయిపోయిందంటే 10% మంది మహనీయులు వాళ్ళు బలిదానం చేస్తారు, ఆ బలిదానం యొక్క ఫలాలు మేము అనుభవిస్తాము. ఈ విధమైన ఆలోచన విధానంతో ఎన్ని రోజులు మనం బ్రతికి పట్టగలుగుతాం? ఎందుకంటే నేను మొదటనే మీకు ఒక విషయము చెప్పాను అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా సుభాషితాలు, సుమతి శతకాలు చెప్పాను అనమాట. ఉన్నది ఉన్నట్టు సూటిగా వాళ్ళ మనసులో అర్థమయ్యేటట్టు చెప్తానమాట. అది నా స్వభావం. కాబట్టి ఎందుకు ఈ దౌర్బల్య స్థితి భారతీయులకు కలిగిందంటే, శంకరులు అరణ్యంలో వదిలేసిన ఆ అద్వైత వేదాంతాన్ని వివేకానంద వారు అంటారనమాట. 4 గుడిల్లోకి తీసుకురావాలి అద్వైత వేదాంతాన్ని. ఈ మిట్ట వేదాంతం విని 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 మనము డంబాచారులము, వామాచారులము, లోకాచారము ఇట్లాంటి పద్ధతులను ఆవహిస్తున్నాం. మనకు కావాల్సింది ఉపనిషత్తులలో పేర్కొన్నది ఏవైతే ఉన్నదో దాన్ని ఉపనిషత్తుల ప్రకారం అధ్యయనం చేసి సమాజాన్ని ఆ విధంగా నడిపించడము. ఇక్కడ ఏమైంది మన సమాజంలో అంటే, లోకాచారాలు, వామాచారాలు, బహిర్ముఖ ఆచారాల వలన మనం అందరం కూడా భ్రష్టు పట్టినాం. అనంతమైన ఆదర్శం ఉన్న ఈ దేశంలో హిందువులు కర్మాచరణ శూన్యులైనారు. అన్యమతస్థుల వాళ్ళు కర్మాచరణకు తీసుకొచ్చారు. ఇంత క్రితము పూర్వకాలంలో దేవాలయాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో మహత్కార్యాలు జరిగినాయి. వైద్య సేవలు, పెళ్ళిళ్ళు, ఉపనయనాలు, ప్రవచనాలు ఎన్నో జరిగినాయి. ఇప్పుడు భూతద్దం పెట్టుకొని ఎక్కడ చూసినా దేవాలయంలో ఒక భగవద్గీత బోధించే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా మన దేవాలయ వ్యవస్థను ఆ స్థితికి తీసుకొచ్చినాం. పూజారికి స్వాతంత్ర్యం లేదు. ఆ దేవాలయ చైర్మన్ నేను చెప్తాడు అనమాట, ఇట్లా చేయాలి అట్లా చేయాలని. ఈ విధంగా మన భావజాలం తయారైంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయము, ఈ 1000 ఏళ్ళ చరిత్రలో ఇంతమంది మహమ్మదీయులు, ఇంతమంది డచ్ వారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చినారు. ఎవరు కూడా వాళ్ళు తమ విశాలమైన సైన్యాన్ని తీసుకురాలేదు. చాలా గమనించండి ఇది. ఎందుకు అంటే కొద్దిపాటి ధనం గురించి తమ సోదరులో ఒక కుతుకలు కోసేవారు హిందువులు భారతదేశంలో తప్ప మరెక్కడ దొరకదని వాళ్ళకి తెలుసు. ఇది శోచనీయం. మీరు కాదనుకున్నా మా ఆత్మాభిమానానికి అడ్డొస్తుంది మీ వాటలంటే ఇది పరమసత్యం, కఠినంగానే ఉంటుంది. జలియన్ వాలా దురంతరం జరిగింది. జనరల్ డయ్యర్ ఆదేశం ఇచ్చిండు అంతే. 1000 మంది హిందువులను, సాటి హిందువులను, బ్రిటిష్ వారి దగ్గర పనిచేసే ఉద్యోగులందరూ కూడా హిందువులే, తమ సోదరులను కొద్దిపాటి ధనం గురించి 100,000 మందిని కాల్చివేసినారు. ఏ మతస్థుడు చేయలేడండి ఆ విధంగా. ఏ మతస్థుడు చేయలేడు. వాణి మనకు హిందువులకు 20 పనులలో సనాతన ధర్మము, హిందుత్వం ఒక్క పని మాత్రమే. కానీ అన్యమతస్థులకు ఆ 20 పనుల అన్ని పక్కకు 19 పనులు పక్కకు ఉండి హిందుత్వం మాత్రమే కాదు, వాళ్ళ మతం మాత్రమే ముఖ్యం. ఏ రోజైతే 20 పనులలో హిందుత్వం కాకుండా సనాతన ధర్మమే మీకు ప్రధానమైనప్పుడు మనము అయ్యా మేము గణపతి నవరాత్రులు చేస్తున్నాము, పోలీసు వాళ్ళారా మీరు దయ తలిసి పర్మిషన్ ఇవ్వాలా, దేవీ నవరాత్రులు జరుగుతున్నాము, పోలీసులారా మీరు పర్మిషన్ ఇవ్వాలి, మీ దయ మీ కృప అని అడుక్కునే పరిస్థితి లేదు. కుడివైపున బంగ్లాదేశ్ తీసుకున్నారు, ఎడమ వైపున పాకిస్తాన్ తీసుకున్నారు. మిగిలినది ఏ దేశం ఇది? మత ప్రతిపాదికన 2 దేశాలు తీసుకున్న తర్వాత మిగిలిన దేశము సనాతన భారతదేశం. ఇది హిందూ దేశం మాత్రమే. ఇక్కడ ఉన్న వాస్తవాలే నేను చెప్తానన్నమాట. నెల రోజుల పాటు హలీం బట్టీలు పెడతారు. ఎవ్వరు పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర అడగడానికి కూడా భయపడతారు. కానీ 9:15, 9:10 వచ్చి మీ గణేష మండపాన్ని మూసేయండి, టైం అవుతుంది, మీ దేవి నవరాత్రులు మూసేయండి, టైం అవుతుంది, బంద్ చేసేయాలి. ఎట్లా వచ్చింది వాళ్ళకి ఆ కలేజా, ఆ ధైర్యం ఎట్లా వచ్చిందంటే
మనకు సంఘటిత శక్తి మనం చూపించం. సమాజంలో ఒక హిందూ స్త్రీ వెళ్తుంటుంది, అన్యమతస్తుడు వచ్చి అవమానిస్తుంటాడు. మీరు చూసిండ్రు కదా, పేపర్ చదువుతుండ్రు కదా. టీసీఎస్లో ఏమైంది? 10 మంది టీం లీడర్లు ఉన్నారు, హిందూ ఆడబిడ్డల బ్రతుకు దుర్భరమైంది. మనం ఈ విధంగానే ఇంకొక 10 ఏళ్ళు ఉదాసీనులమై, నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము, నేను కంఫర్ట్ జోన్లో ఉండాలా, నేను మంచిగా బతకాలా, సాటి హిందువుని మోసం చేసి సాటి హిందువుని కడుపు కట్టి నేను ఫామ్ హౌస్లు కట్టాలా, బిల్డింగ్లు కట్టాలా, మెడన్లు కట్టాలా, తరతరాలుగా వస్తున్న నా పూర్వీకుల స్థలాన్ని అమ్ముకొని వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని ఫార్చునర్లో తిరగాల, ఇన్నోవాలో తిరగాల. ఈ విధంగా ఉంది మన భావజాలం. వాళ్ళు ఎట్లుంది? రాష్ట్రాలను కబలిస్తున్నారు. కాశ్మీరం చేజారింది, బెంగాల్ చేజారింది, కేరళ చేజారింది. రోజుకొక గవర్నమెంటే బుల్డోజర్ పెట్టి తమిళనాడులో ప్రాచీన దేవాలయాలను కడుతున్నది. అది పక్క రాష్ట్రంలోకి వచ్చింది. నా ఇంటి వరకు నీ ఇంటి వరకు రాలేదని ఎట్లా అంటున్నావు? ఎంతో కష్టపడి నీ బిడ్డలను, నీ చెల్లెళ్ళను, నీ అక్కలను ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి పంపిస్తున్నాం. ఒక్క టీసీఎస్లో బయటపడ్డది. టెక్ మహీంద్రాలు ఎట్లా జరుగుతుంది? అన్యమతస్తులకు చెందిన విప్రోలు ఎట్లా ఉంది పరిస్థితి ఆలోచించండి. వర్తమానము గంభీరము, భవిష్యత్తు భయానకంగా ఉంది. మనం మాత్రం ధర్మాన్ని ఆధారం చేసుకొని ఏం చేయాలో చేస్తలేం. దేవాలయం ఆధారం చేసుకొని మనం ఏం చేస్తలేం. వాళ్ళు చేస్తున్నారు, ఏం చేయాలో చేస్తున్నారు. రాళ్ళు పోగేస్తున్నారు, కత్తులు నోడుతున్నారు. 5 సంవత్సరాల అన్యమతస్తుల పిల్లలకు వారము తెల్లబట్టలు వేసుకునే బ్యాచ్ వేరే, 5 సార్లు ప్రార్థనలు చేసే బ్యాచ్ వేరే. మన బిడ్డలకి ఎన్నడన్నా హనుమాన్ చాలీసా నోటిపైన వస్తుందా? 700 శ్లోకాలలో భగవద్గీతలో ఒక్క శ్లోకం అని వస్తుందా మన పిల్లలకు? మా పిల్లలు ఆస్ట్రేలియాలో చదువుతుండ్రండి, ఇంగ్లాండ్లో చదువుతుండ్రండి, స్విట్జర్లాండ్లో చదువుతుండ్రండి. అందరినీ పంపించేయండి భారతదేశంలో. మీ చావుకు కొరివి పెట్టేవాడు కూడా ఎవడు ఉండడు. మరి ఈ దేశంలో ఎవరు వచ్చి ఉంటారు తెలుసా? రోహింగ్యాలు వస్తారు, బర్మా నుండి, పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి వచ్చి ఈ దేశాన్ని, బాలాపూర్ ఇవన్నీ కూడా ద్విముఖ ఆంజనేయ స్వామి గుడిలా 400 సంవత్సరాల చరిత్ర. హనుమాన్ బండ చాంద్రాయణ గుట్టల వాళ్ళు కొంచెం మంది గుడిసెలు వేసుకుని ఉన్నారు అంటే మన దేవాలయాలకు మూడినట్టే ధ్వంసం చేస్తూ ఉన్నారు. మల్కాజ్గిరిలా, జూబ్లీహిల్స్లా. స్వామీజీ ఏమంటుండో మీరు ఒకసారి భారత యువత అర్థం చేసుకోండి. పిన్ డ్రాప్ సైలెంట్తోని మీ భవిష్యత్తు స్వామీజీ చెప్పిండు 100 సంవత్సరాల కిందే. భారతదేశం యొక్క, నా భారతదేశమా, నా భవిష్యత్తు భారతదేశం ఏ విధంగా ఉండబోతుంది. 3 పగళ్ళు 3 రాత్రులు కన్యాకుమారిలో స్వామీజీ తపస్సు చేసినారు. మనకు వెన్నెముకైన ఆధ్యాత్మికతను మనం నిర్లక్ష్యం చేసి పాశ్చాత్య నాగరికత వైపు, పాశ్చాత్య విద్యా విధానం వైపు, వాళ్ళ యొక్క దుస్తులు అన్నీ అనుకరించుతూ మన వెన్నెముకైన ఆధ్యాత్మికను వదిలి మనము ఇట్లనే పయనిస్తుంటే 3 తరాలల్లో మీరు నశిస్తారా అన్నారు. ఆ విధంగానే జరిగింది. ఎక్కడో బ్రతుకుదెర గురించి వచ్చిన వాళ్ళు ఈరోజు హిందువుల జీవన విధానాన్ని శాసిస్తున్నారు. స్వామీజీ స్పష్టంగా చెప్పినారు, మీరు ఎవరన్నా ఏ చదవకపోయినా యువకులు కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద సాహిత్య సర్వస్వం చదవండి. ఆయన ఏమంటారంటే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపల ఎవరున్నా సరే మొదట వాళ్ళు రామాయణం తర్వాత వినండి, భారతం తర్వాత వినండి, అన్ని తర్వాత వినండి, మీరు భజనలు తర్వాత చేయండి. మొట్టమొదట మీరు వ్యాయామశాలలో వెళ్ళండి, బలాన్ని సమపార్జించుకోండి. ఇక్కడ సమస్తము బోధించబడింది. ఎందుకు మళ్ళీ అర్థమైతలేదు మనకు? రామాయణం నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలో చేసుకోలేదు. మనం భగవద్గీత నుంచి ఏం అర్థం చేసుకోవాలో అది చేసుకోలేదు. అందుకే ఈ దుర్బలమైన జీవితం మనం గడుపుతున్నాం. శ్రీరామచంద్రుడు పిలుస్తాడు తండ్రి దశరథ మహారాజు, నాయనా అమ్మ యొక్క ఆదేశం ఈ విధంగా ఉంది, నువ్వు రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోవాలంటే మంచిది నాన్నగారు అని చెప్పి పీతాంబరాలు, పట్టు వస్త్రాలు, నగలు సమస్తం వదిలేసిపోతాడు. కానీ ధనుర్బాణాలు వదలలేడండి. ధనుర్బాణాలు వదలలేడు. మీరు ఏ దేవతనన్నా తీసుకోండి,
దుర్గా, కాళీ, వినాయకుడు, ఏ దేవత చేతిలో అస్త్రం శస్త్రం మనకు బోధిస్తుంది. మన ఆదరణీయమైన దేవుళ్ళు మనకు బోధిస్తారు. ప్రతి ఒక్క ఇంట్లో కర్రలు ఉండేవి, కత్తిపీటలు ఉండేవి, రోకలు బండలు ఉండేవి. పూర్వీకులు ఆలోచించి పెట్టినది అవన్నీ. ఈరోజు మనకేం లేవు. భారతీయుల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా మై ఫేత్ ఇన్ యంగ్ జనరేషన్, దే షుడ్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ లైక్ లయన్. నా ఆశ, నా ఆశయం సమస్తం సనాతన ధర్మం యొక్క ధర్మాన్ని పాటించే యువకులపైన ఉండాలి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉండాలనే స్వామీజీ చెప్తున్నాడు, వినండి. భగవద్గీత బోధించబడింది. అది ఎక్కడ బోధించబడింది? ఒకరిని తల నరుకుతున్నారు, ఒకరిని చేయి నరుకుతున్నారు, ఒకరు కాలు నరుకుతున్నాయి, రక్త ప్రవాహం జరుగుతుంది, బేరీలు బాకాలు మోగిస్తున్నారు, డమరుకాలు శంఖనాదాలు వినిపిస్తున్నాయి. భయంకరమైన యుద్ధ భూమిలో ఒక వీరాది వీరుడు, రాజసిక యోధుడు, మహాయోగి అయిన శ్రీకృష్ణ పరమాత్మ మరొక మహావీరుడైన శ్రీకృష్ణ పరమాత్మ నుంచి అర్జునునికి బోధించిన వీరరసం, అది బలహీనులకు, చచ్చిపోయిన వాళ్ళకు అర్థం కాదు. భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే మనకేం కావాలంటే ఖండబలం, గుండె బలం, వీర్యం, శక్తి, నరనరాల మొగతనం ఉప్పొంగే మొగసిరి కావాలని చెప్తాడు స్వామీజీ. నరసింహస్వామిని ఆరాధించండి, సింహాన్ని ధ్యానించండి, సింహాన్ని గురించి ఆలోచించండి. ఈ విధమైన భావజాలంతో నాకు కేసరీలు కావాలా, సింహాలు కావాలా. బలం బలం బలం, నాణ్య పంద విద్యాయతే. బలహీనులకు ఏది అర్థం కాదు, ఏది సాధించలేరు వాళ్ళు. వాడు అంటాడు స్వామీజీని, స్వామీజీ మరి ఎట్లంటే ఈ కూలి పని చేసే వాళ్ళు ఎంతో బలవంతంగా ఉంటారు కదా, శక్తివంతంగా, మేము ఎన్నో శాస్త్రాలు చదివినాం, వాళ్ళకంటే వాళ్ళే ఉత్తములా అంటే అవును ఉత్తములు, నిశ్చయంగా చెప్పే విధంగా వాళ్ళు చెప్తే వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతారు మిమ్మల్ని వదిలిపెట్టి అనేది. కాబట్టి మనం బలశాలులం అవుదాం. మాతృత్వాన్ని మనం వదిలేసినాం, మన కళ్ళు అపవిత్రమైనవి. అమ్మను ఆరాధించండి, మాతృత్వాన్ని ఆరాధించండి. నేను చెప్తున్న ఒక 6 నెలలు మీరు ఒకసారి మీ జీవితంలో ఏ విధమైన మార్పులు వస్తాయో చూడండి. మొదట ఒక స్త్రీని చూస్తుండ్రు మీరు, అమ్మ భావాన్ని అర్థం చేసుకోండి, మాతృత్వాన్ని అర్థం చేసుకోండి. ఈ భారతీయ ఇతిహాస చరిత్రలో ఎవరు తల్లితనాన్ని, పూజ్య భావాన్ని అర్థం చేసుకున్నారో వానిలో ఒక మేధో నాడి అని ఒకటి ఉద్భవన్మన్నం అవుతుంది. ఇతరుల కంటే కూడా వాడు ఒక భిన్నమైన వ్యక్తిగా, ఏది చదివినా, ఏది విన్నా, ఏది చెప్పినా ఆ మేధో నాడి ఉద్భవించిన ఒక వ్యక్తి చెప్తే వాళ్ళ హృదయానికే తాకుతుంది, వాని దృష్టికి, వాని కళ్ళల్లో, ముఖంలో ఒక కళ వస్తుంది. కాబట్టి మనము మాతృత్వం యొక్క భావాన్ని అర్థం చేసుకోమని స్వామీజీ చెప్తాడు. అమ్మను ఆరాధించండి రా, అమ్మ యొక్క ఔన్నత్యాన్ని ఆరాధించండి. అది మన జీవితంలో కోల్పోయే మనం ఈరోజు దౌర్బల్యంగా తయారైనాం. ఒక ఆడపిల్ల, 18 ఏళ్ళ ఆడపిల్ల ఇంటికి వెళ్ళి వచ్చే పరిస్థితి లేదు. ఆమె కూర్చదుస్తులు ధరించిందా, ఎట్లుందో నీకు అనవసరం, నువ్వు పవిత్రునివా, నువ్వు నిస్వార్థపరునివా, నువ్వు త్యాగశీలివా, నేను అడ్డుకునేది లేదు. కాబట్టి మార్పు మనలో నుండి రావాలా. అమ్మను ఆరాధించే విధానము స్వామీజీ చెప్తాడు. కాళీ మహేశ్వరి పార్వతీ శంకరి శరణం 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 మా, దుర్గతి నాశిని దుర్గా జయ జయ, కాల వినాశిని కాళీ జయ జయ, ఉమారమా కళ్యాణి జయ జయ, రాధా రుక్మిణి సీతా జయ జయ. మీ భావన ఇట్లా ఉందా? రాధాని చూస్తావా, నువ్వు రుక్మిణి చూస్తావా, నువ్వు సీతాని చూస్తావా, నీ జీవితంలో ఆ రోజు నిజమైన మార్పు అనేది సాధ్యపడుతుంది. ఒక 6 నెలలు మీ కళ్ళకు గట్టిన ఈ కామపొరలను తీసేసి వాస్తవాన్ని, అమ్మతనాన్ని అర్థం చేసుకోండి. చూడండి మీ జీవితంలో ఏ విధమైన మార్పులు వస్తాయో. కాబట్టి మనం ఈ భారతదేశంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ సనాతన హిందూ ధర్మము బ్రతికి బట్టగట్టాలంటే ఒకటే మార్గం. మనమందరం కూడా అపారమైన శక్తివంతులం. రాజసిక శక్తి కావాలి మనకు, రాజసిక శక్తి. మనం అనుకుంటాం మేము పూజలు చేస్తున్నాం, పునస్కారాలు చేస్తున్నాం,
ప్రసాదాలు తింటున్నాం, ఇవన్నీ అనుకుంటాం. కానీ మనము గాఢమైన తమస్సులో మునిగిపోయిన ఉన్నాం, గాఢమైన తమస్సులో. కాబట్టి మనము బయటికి రావాలా రాజసిక శక్తితోని. మనలో ఎన్నో పొరపాట్లు జరిగినాయి. ఈరోజు మహమ్మదీయులు, తురుష్కులు, బహుమని సుల్తాన్లు, నిజాంలు మన దేశం పైన దాడి చేయగలిగారు. సింహభాగం మన చేతుల నుంచి చేజారిపోయారు. నన్ను తాకవద్దు, నన్ను ముట్టవద్దు, నన్ను అంటవద్దు అని సింహభాగం ప్రజలను దూరం చేసినారు. నేను ప్రవచనాలు ఈయనకి వెళ్తున్నప్పుడు అడుగుతా, స్వామీజీ మా దళిత వాడలకు శ్రీరామనవమి పల్లకీ సేవ వస్తుంది అనుకో, మేము అన్ని ఏర్పాట్లు చేసినాం, కానీ రాలేదు. ఇతరులు శ్రద్ధావంతులే ఉన్నప్పుడు మనం వాళ్ళని గాయపరచట్లేదు. అందరినీ కలుపుకొని తీసుకెళ్ళండి, అందరినీ ప్రతి ఒక్కరిని కలుపుకోండి. ఈ భారతదేశ వికాసం ఎప్పుడు జరుగుతుంది అంటే దళిత వాడల నుండి, గిరిజన బిడ్డల నుండి, అడవి పుత్రుల నుండి అందరినీ కలుపుకోమని, సోదర మనమందరం ఒకటే, మనం సనాతన హిందువులం అని వాళ్ళకు అర్థం చెప్పగలగాలి. వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటుంటారంటే హిందూ మతం మాకు సంబంధం లేదు, మాది హిందూ మతం కాదు అనే విషయం వాళ్ళలో నూరిపోయినారు. కాదు సోదర, మనమందరం ఒక్కటే అని వేల మంది, లక్షల మంది దాటిపోయారు మన దేశాన్ని. ఈ దేశానికి ఒక జాతీయ సమస్య కాబోతున్నది. వాళ్ళ ద్వేషం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈ మతాన్ని నమ్మరు, ఈ దేవుళ్ళని నమ్మరు, ఇతిహాసాలను, పురాణాలను పుక్కిట పునారులు అంటారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లొచ్చిందంటే జాతి వ్యతిరేక శక్తులుగా, దేశ వ్యతిరేక శక్తులుగా తయారైనారు. దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం కూడా కారణం కాకుండా అందరినీ కూడా కలిసి తీసుకెళ్ళే ఒక భావన మనం నిర్మించాలి. ఈ విధమైన భావజాలతోని, సంఘటన శక్తితోని, ఐకమత్య శక్తితోని మనం ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ దేశానికి కొద్దిమంది త్యాగ పురుషులు కావాలా. త్యాగే నైక అమృతత్వ మానసు అని భగవద్గీత అంటది. సంతానం వలన కాదు, ధనం వలన కాదు, పేరు ప్రఖ్యాతుల కాదు, త్యాగే నైక అమృతత్వ మానచ. ఈరోజు నువ్వు త్యాగం చేయలేకపోతున్నావు, ఏ విధంగా దేశాన్ని పునర్నిర్మిస్తావు? కొద్దిమంది బిడ్డలు కావాలి, భరతమాతకు తమ జీవితాలను అర్పించేవాళ్ళు. నువ్వు తల్లని అరుక్కోవాల్సిన అవసరం లేదు, నువ్వు బాయిలో దుంకి చావాల్సిన అవసరం లేదు. త్యాగం అంటే అది కాదు. ఇప్పుడే చెప్పిన కదా, మన దృష్టి పవిత్రమైనప్పుడు, మన హృదయం విశాలమైనప్పుడు మనలో ఒక శక్తి ఉద్భవిస్తుంది. మనం ఎవరితో ఏం మాట్లాడినా వాడు వింటాడు. నిస్వార్థతకు, పవిత్రతకు, ఆ విధమైన ఆరాధనకు ఆ విధమైన శక్తి ఉంది. కాబట్టి ఓ నా భవిష్యత్ భారతదేశమా అని స్వామీజీ ఏదైతే చెప్పినాడో అదన్నీ కూడా మనం ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ, ఎన్నో ముఖ్య విషయాలు ఉన్నాయి. మీరు అర్థం చేసుకోగలుగుతారా? రాజసిక శక్తి ఉందా, బలం ఉందా? ఈ మహిళామూర్తులను నేను అంటున్న ఒక విషయం మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక మత కలహాలు జరుగుతున్నాయి. మన ప్రాంతమైన తురుష్కులు వాళ్ళందరూ వచ్చినారు. అతి శీఘ్రంగా ఏ సందుల నుంచి పారిపోతే మనం బ్రతకగలుగుతామా, ఈ విధమైన ఆలోచన మనకు ఉండద్దు. అరే అక్కడ మత కలహాలు అవుతున్నాయంట, పోరా నించో, మన గుడిపైన దాడి జరుగుతుందా, మన బిడ్డలపైన దాడి జరుగుతుందా, మన హిందూ స్త్రీల పైన దాడి జరుగుతుందా, అక్కడ నించో. అట్లా కాకుండా అరే అక్కడ పోగలవరు, అరే అటు పోగొద్దు, ఈ విధమైన భావజాలం మనకొద్దు. ఎప్పుడన్నా మా మేడిపల్లి ఆశ్రమంకు రండి, అనాథ రోగులు, వృద్ధులు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు ప్రతి ఒక్కళ్ళకు అక్కడ సేవింపబడతారు. భగవత్ మానుష రూపేణ భగవంతుడు అక్కడ అర్చించబడతాడు, సేవించబడ్డాడు. రండి మీరు. ఈ జంట నగరాలలో ఎక్కడైనా సరే మీకు ఒక అనాథ రోగి, గుడ్డివాడు, కుంటివాడు, తమ పిల్లలకే భారమైన తల్లిదండ్రులు మీరు ఉంటే సీదా తీసుకురండి ఆశ్రమానికి. ఇక్కడ నేను నెంబర్ ఇచ్చి వెళ్తాను. కౌరవులు తన యొక్క అష్టశస్త్రాలన్నీ ఛేదించిన తర్వాత అభిమన్యుడు ఒక రథచక్రాన్ని తీసుకొని పోరాడిండు తప్ప పలాయనం చిత్తగించలేదు. కాబట్టి మనము పారిపోదామా దొంగలాగా? కాశ్మీర్ నుంచి పారిపోయి వచ్చినాము, బెంగాల్ నుంచి పారిపోయి వచ్చినాం, పాత బస్తీల నుంచి పారిపోయి కొత్త బస్తీలకు వచ్చి ఈ వనస్థలిపురంలో, బోయినపల్లిలో ఇల్లులు కొనుక్కున్నాం. అక్కడ కూడా వస్తారు రేపు వాళ్ళు. ఇంకెక్కడ పారిపోదాం? హిందువులకు ఒక్క దేశం లేదు, వాళ్లకు 107 దేశాలు పశ్చిమ దేశాల వాళ్ళకు ఉన్నాయి. ఈ తురుష్కులకు 57 దేశాలు ఉన్నాయి. హిందువులకు ఒకటే దేశం. ఇక్కడికి నుంచి పారిపోతే ఇంకెక్కడ లేదు. మీరు అనుకుంటున్నారు నేను పారిపోయి ఆస్ట్రేలియాకి వెళ్తా, అమెరికాకి వెళ్తా, జర్మన్కి వెళ్తా.
ఇంగ్లాండ్లో 14 రాష్ట్రాల గవర్నర్లు వాళ్ళే. మన దేశంలో సుప్రీంకోర్టు పనిచేస్తుంది, ఇంగ్లాండ్లో షరియా చట్టం నడుస్తుంది, మీకు తెలుసో తెలియదు. 14-15 రాష్ట్రాలలో వాళ్ళే మేయర్లు కూడా వాళ్ళే, గవర్నర్లు కూడా కావాలి. కాబట్టి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలా. వాళ్ళు అడిగినందుకు 3 నిమిషాల్లో నేను ముగిస్తున్నా. మీరు ఒక సంకల్పం తీసుకోవాలి ఈరోజు. నేను చెప్తా, తర్వాత మీరు చెప్పండి. నా దేశం ముందు, నా ధర్మం ముందు, మిగతావన్నీ తర్వాత. కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నా, హిందుత్వం యొక్క డెఫినేషన్ మీరు తెలుసుకోండి. హిందుత్వం యొక్క యథార్థమైన డెఫినేషన్. సైదాబాద్ ఉన్నది, బోలక్పూర్ ఉన్నది, ఇంకెక్కడన్నా ఉండని, ఒక సాటి హిందూ ఇంటిపైన దాడి జరిగింది, ఒక సాటి హిందూ దుకాణం పైన దాడి జరిగింది, నీ దేవాలయం పైన దాడి జరిగింది, నువ్వు అర్చించే దేవతామూర్తుల పైన దాడి జరిగింది. అప్పుడు కదలాలి. మా అబ్బాయిని ఎగ్జామ్ ఉంది, డ్రాప్ చేయడానికి పోతున్నా, ఈరోజు ఊరికి పోతున్నా, మార్కెట్ పోతున్నా, ఇట్లాంటి ఉదాసీన మేకర్ లేకుండా మొట్టమొదట అక్కడి నుంచి కదలాలి మీరు. ఆ గాయపడిన, ధ్వంసం చేయబడ్డ, దాడికి గురైన హిందూ కుటుంబం దగ్గర మీరు ఒక 500 మంది నించోవాలా. మన యొక్క సంఖ్యాబలాన్ని చూపాలి అక్కడ. అప్పుడు నిజమైన హిందుత్వవి. అది కాకుండా శివరాత్రి రోజు నేను 30,000 మంది పోతాము, వైకుంఠ ఏకాదశి రోజు 2 కిలోమీటర్లకు లైకున్న ఆ రోజే పోతాం కాదు, ఈ రోజు పోవాలా. హిందువు పైన దాడి జరిగితే నేను వెళ్ళినా, మీరు ఒక్కసారి వెళ్ళి బైన్సాల 10 సార్లు దాడి జరిగింది హిందువుల పైన, 10 సార్లు వెళ్ళినా నేను. దుర్గానందపురి స్వామి ఉంటారు హైదరాబాద్లో, ఆయన ఏం చేసిండని ఒక బజరంగ్ దళ్ కార్యకర్తను అడగండి, ఒక విహెచ్పి కార్యకర్తను అడగండి, ఒక హిందూ అయిన కార్యకర్తను అడగండి, చెప్తారు కథలుగా. సింగనేరి కాలేజ్లో 8 ఏళ్ళ ఆడపిల్లను రేప్ చేసి చంపేస్తే తురుష్కులు ఒత్తిడి చేసి 10 లక్షలు ఇస్తాం కేసు తీసుకో అంటే కడదాకా నుంచి నా కేసు గెలిచే వరకు. ఆ విధమైన భావజాలము గర్వంగా చెప్పు. నేను అప్పుడు హిందూ అవుతావు. హిందూ ఎప్పుడైతావు తెలుసా నువ్వు? వినండి, నీకెప్పుడైతే కండబలం, భుజబలం, గుండె ధైర్యం వస్తుందో, నీ కాళ్ళపైన నువ్వు గట్టిగా నిలబడతావో, రాజసిక శక్తితో అంటావు, అప్పుడు నీకు ఎట్లా వస్తుంది పౌరుషం అంటే, ఒక హిందూ పైన దాడి జరిగింది, ఆడపిల్ల, హిందూ ఆడపిల్ల పోతే ఒకటి చెయ్యేస్తే నీ గుండె మండిపోతుంది, కళ్ళు ఎరిపెక్కుతాయి, అప్రయత్నంగా నీ చెయ్యి దాడి చేయనీకి పోతుంది. అప్పుడు నువ్వు నిజమైన హిందువు, అప్పుడు మాత్రమే నిజమైన హిందువు. ఈ విధమైన భావజాలంతో పట్టుమని 5 ఏళ్ళు బతికినా చాలు. ఛత్రపతి శివాజీ, సంభాజీ మహారాజ్ ఆ విధంగా బతికిర్రు. ఏందండి ఇది? ఇన్ని ఇతిహాసాలు, పురాణాలు, సమస్త గ్రంథాలు ఉద్భవించిన ఈ దేశంలో హిందువులు బానిసంగా ఉండడం ఏందండి? నేను చెప్తున్నా, ఎక్కడ ఒక గణపతి మండపం దగ్గర డిస్టర్బ్ అయింది, దేవి నవరాత్రుల డిస్టర్బ్ అయింది, 500 మంది ఉండండి పోలీస్ స్టేషన్ దగ్గర, ఎవరికి ఉందా కలేజా? మనని అడ్డుకునేది కలేజా ఎవరికి లేదు. ఈ విధమైన భావజలంతో మీరు ఉండాలని ఇక నేను ముగిస్తున్న సోదరా. చివరిసారిగా మీకు మాట చెప్తున్నా, మీరు హిందూ అంటే దాని డెఫినేషన్ తెలుసుకున్నారు. శక్తివంతులు, వీర్యవంతులు, బలవంతులు, సాహసవంతులు మాత్రమే స్వేచ్ఛా వాయువులు పీల్చే శక్తి ఉంది. ఎక్కడి నుంచి తరిమితే అక్కడి నుంచి పారిపోయేవాడు హిందువు కాదు. ఈరోజు నువ్వు అబ్దుల్ రజాక్ కాలేదు, షేక్ ఉస్మాన్ కాలేదు, వలీ కాలేదు, రామునిగానే ఉన్నావు, కృష్ణునిగానే ఉన్నావు, శ్రీధర్గానే ఉన్నావు. దీని గురించి నీ తాత ముత్తాతలు అపారమైన బలిదానాలు చేసినారు, అపారమైన బలిదానాలు. ఏదో ప్రలోభాలకు రొట్టె ఇస్తారా, నువ్వు బతికిపో, నేను వదిలేస్తా, నేను చంపకుండా వదిలేస్తా, ప్రాణాలైనా వదిలినరు, కానీ మతం మారలేదు సోదరా. ఆ విధమైన భావజాలంతో మీరు బతుకుతారా? హిందూగా, నిజమైన హిందూగా బతుకుతారా? చచ్చినా బతికినా మనం హిందూగానే ఉండాలా. సియావర రామచంద్రకి, పవన సుత హనుమాన్కి, గోమాతకి, तुलसी माता के, सनातन धर्म के, अखंड भारत के। जय श्री राम।